హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. శ్రీ అహింసా న్యాచురల్స్ లిమిటెడ్ ఈ కంపెనీ 1990లో స్టార్ట్ చేశారండి. ఆల్మోస్ట్ 30 ఇయర్స్ అవుతుంది ఈ కంపెనీ స్టార్ట్ చేసి. వీళ్ళు కాఫీ టీ ప్లాంట్స్ నుంచి వచ్చే సీడ్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి డిఫరెంట్ ప్రోడక్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేసి వాటిని డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్గా ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. అండ్ వీళ్ళ కంపెనీ ఒక ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో వచ్చేసి న్యాచురల్ కెఫెన్. ఇది వచ్చేసి మెయిన్గా ఈ సాఫ్ట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్, కాస్మెటిక్స్, ఫార్మాసిటికల్స్లో ఎక్కువగా యూస్ చేస్తుంటారు. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కాఫీ బీన్ ఎక్స్ట్రాక్ట్ అండి. ఇది ఎక్కువ వెయిట్ లాస్ బెనిఫిట్స్లో యూస్ చేస్తుంటారు. అండ్ అంతేకాకుండా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్ లైక్ ఫుడ్, బీవరేజ్, న్యూట్రాసిటికల్స్, కాస్మెటిక్ ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్కి కావాల్సిన ఆల్ ప్రోడక్ట్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. అండ్ ఈ కంపెనీ ఒక ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ వచ్చేసి ఎక్కువగా యూఎస్ఏ, జర్మనీ, సౌత్ కొరియా, యూకే, థాయిలాండ్కి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేసి రాజస్థాన్లో, జైపూర్లో ఉందండి. అండ్ ఈ కంపెనీ ఒక ఎంప్లాయీస్ వచ్చేసి 80 ఎంప్లాయీస్ ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ ఈ ఐపీఓ ద్వారా వచ్చిన ఫండ్స్ కూడా వీళ్ళ న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేసి స్టార్ట్ చేస్తున్నారు, విచ్ ఇస్ జైపూర్ ఇన్ రాజస్థాన్లోని. వీళ్ళ ఓన్ సబ్సిడరీ కంపెనీ ఏదైతే ఉందో శ్రీ అహింసా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ వాటిలోనే ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ జనరల్ సమ్ కార్పొరేట్ పర్పసెస్ కూడా. సో ఈ ఐపీఓ ద్వారా వచ్చిన ఫండ్స్ కూడా వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం అయితే యూజ్ చేస్తున్నారండి. నెక్స్ట్ ఈ కంపెనీ ఒక ప్రోడక్ట్ వైజ్ మనం రెవెన్యూ చూసినట్లయితే న్యాచురల్ కెఫైన్ నుంచి వీళ్ళకి ఆల్మోస్ట్ 89% రెవెన్యూ వస్తుంటే గ్రీన్ కాఫీ బీన్ నుంచి వీళ్ళకి ఓన్లీ 7% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ వీటితో పాటుగా డిఫరెంట్ ఇండస్ట్రీస్ నుంచి మనం చూసినట్లయితే ఓన్లీ ఫ్రమ్ న్యూట్రోసిటికల్స్ నుంచి వీళ్ళకు 67% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారండి. అండ్ రీసెల్లర్స్ నుంచి వీళ్ళకు 29% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. నెక్స్ట్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ విషయానికి వస్తే ఈ కంపెనీ ఒక రెవెన్యూ 2023లో 106 క్రోర్స్ ఉంటే 24కి 78 క్రోర్స్ ఉందండి. ప్యాట్ చూసినట్లయితే 23లో 38 క్రోర్స్ ఉంటే 24కి 18 క్రోర్స్ ఉందండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే రెవెన్యూలో అయితే ఫాల్ కనపడింది. దీనికి గల రీజన్ రా మెటీరియల్ యొక్క కాస్ట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఇంపాక్ట్ అయిందని అయితే చెప్తున్నారు. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డెప్ట్ ఏదైతే ఉందో 2024 మార్చ్ 31కి 13.8 క్రోర్స్ ఉంటే సెప్టెంబర్ 30, 2024కి అది 4.8 క్రోర్స్ ఉంది. ఇది ఒక పాజిటివ్ పాయింట్ అని చెప్పొచ్చు ఇన్వెస్టర్స్కి. అండ్ అంతేకాకుండా పిఈ రేషియో మీరు చూసినట్లయితే 12.19 ఉంది. ఇది రీజనబుల్ ప్రైస్లోనే ఐపీఓని అయితే కోట్ చేస్తున్నారండి ఈ పర్టికులర్ ఇండస్ట్రీస్కి సంబంధించి. సో ఇది కూడా ఒక పాజిటివ్ పాయింట్ అని చెప్పొచ్చు ఒకవేళ ఈ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే. అండ్ వీటితో పాటు రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేసి 12% మార్జిన్స్ మెయింటైన్ అవుతుందండి. అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ వచ్చేసి 25% మెయింటైన్ అవుతుంటే రిటర్న్ ఆన్ నెట్వర్త్ వచ్చేసి 22% మార్జిన్స్ అయితే మెయింటైన్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ ఐపీఓ డీటెయిల్స్ విషయానికి వస్తే మార్చ్ 25న ఓపెన్ అయ్యి 27న క్లోజ్ అవుతుందండి. లాట్ సైజ్ వచ్చేసి 1200 షేర్స్. ఐపీఓ ద్వారా వీళ్ళు 73 క్రోర్స్ రైజ్ చేస్తుంటే అందులో ఫ్రెష్ ఇష్యూ వచ్చేసి 50 క్రోర్స్ పైగా, ఆఫర్ ఫర్ సేల్ వచ్చేసి 23 క్రోర్స్ పైగా ఉంది. అండ్ వన్ రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 1,42,800. అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. సో ఓవరాల్ కంపెనీ పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకున్నట్లయితే అట్రాక్టివ్గానే కోట్ చేస్తున్నారండి పిఈ రేషియో పరంగా కూడా చూసినప్పటికీ. అండ్ అంతేకాకుండా వీళ్ళు ఐపీఓ ద్వారా వచ్చిన ఫండ్స్ను కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకే యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇది ఒక పాజిటివ్ పాయింట్ అని చెప్పొచ్చు. రీజనబుల్ ప్రైస్లో వస్తుంది. ఒకవేళ మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇది ఒక ఆపర్చునిటీగా తీసుకోవచ్చు ఇన్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ నెక్స్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ విషయానికి వస్తే ఈ టైప్ ఆఫ్ బిజినెస్కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు ఎక్కువగా ఎక్స్పోర్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ మార్కెట్స్కి చేస్తుంటారు పర్టికులర్ కంట్రీస్కి. సో ఆ పర్టికులర్ కంట్రీస్ నుంచి వీళ్ళకి ఆర్డర్స్ రిజెక్ట్ అయినా లేదా ఆర్డర్స్ రాకపోవడం ఇలాంటివి జరిగినప్పుడైతే బిజినెస్ మీద ఇంపాక్ట్ పడే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే క్రూడ్ కెఫైన్ ఏదైతే ఉందో ఇది టీ అండ్ కాఫీ వేస్ట్ నుంచి తయారు చేస్తారండి. అండ్ ఆ రా మెటీరియల్ యొక్క సప్లై ఆగిపోయినా లేదా ఆ రా మెటీరియల్ యొక్క కాస్ట్ ఇంక్రీజ్ అయినా కూడా బిజినెస్ మీద అయితే ఇంపాక్ట్ పడే అవకాశం కూడా ఉంటుంది. సో ఇవేనండి ఈ కంపెనీ ఒక పాజిటివ్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవ్రీథింగ్ నేను మెన్షన్ చేశాను. అండ్ పర్సనల్గా నేనైతే ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేస్తున్నానండి. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ ఆర్ఎల్స్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్తో కనెక్ట్ అయిన తర్వాతనే డిసిషన్ తీసుకోండి. అండ్ యాజ్ ఆఫ్ నో గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి 8% అయితే మెయింటైన్ అవుతుందండి. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.